హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగలక్ష్మి టైలరింగ్. నేనైతే చిన్న పాప లంగా జాకెట్ స్టిచ్చింగ్ చేశాను అనమాట. చిన్న 6 మంత్స్ బేబీ. 6 మంత్స్ బేబీ ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయండి. కంప్యూటర్ వర్క్ అయితే నేనే వేశాను. దాని మీద బ్లూ కలర్స్, పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి, కానీ ఆ కలర్కి బ్లూ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉండిద్దని తీసుకొచ్చాను. చాలా బాగుంది. చాలా స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఎంత బాగుంటుందో, చిన్న చిన్నవి చాలా ముద్దుగా అనిపిస్తాయి అన్నమాట. దానికి సంబంధించిన బ్లౌజ్ పీస్, లైనింగ్ అన్నీ నేనే తీసుకొచ్చాను. దానికి తీసుకొచ్చి అయితే స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత చిన్నవి ప్రతిదీ ఏదైనా చిన్న ఫ్రాక్ అయినా, లంగా జాకెట్ అయినా అంత చిన్న బేబీలు కుట్టినప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తాయి అన్నమాట. వాటిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను చాలా అయితే ఇంట్రెస్ట్గా చేస్తాను వాటికి. ఇంకా ఆడపిల్లలకి సంబంధించినంత వాటికి, ఇంకా చిన్నపిల్లలకైతే ఇలా, ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా ఎన్ని రకాలు వేసుకోవచ్చు అంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా కలర్స్ ఏంటి, డిజైన్స్ ఏంటి, మోడల్స్ ఏంటి, ఒకటి కాదు రెండు కాదు, లాంగ్ ఫ్రాక్స్, టాప్స్, టీ షర్ట్స్, జీన్స్ అన్నీ ఎన్ని రకాలు, ఇంకా మగ్గం వర్క్స్, ఇంకా కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ అని, మిషన్ వర్క్ అని, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా కూడా మనం వేసుకుంటూ ఉంటాము. కానీ ఏంటంటే నాకైతే ఆ ఛాన్స్ లేదు. నాకు 2 అబ్బాయిలే. అయినా సరే వాళ్ళకి కూడా నేనే డిజైన్ చేస్తాను. ఏదైనా కానీ నన్ను అడిగే చూస్ చేసుకుంటారు. వాళ్ళు కూడా కలర్స్, షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ కూడా ఏదైనా కానీ నన్ను అడిగే చూస్ చేసుకుంటారు. మనకి ఇంకా ముఖ్యమైనది నైటీలు. నైటీలు అయితే అసలైతే నిద్రే పట్టదండి. నైటీలు వేసుకోకపోతే అసలు ఆ కంఫర్టే ఉండదు. నైటీలే ఇంపార్టెంట్ అసలు మనకి లేడీస్కి. ఇంకా ఇలా అయితే లంగా జాకెట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. చాలా బాగుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాతే చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా కాంబినేషన్, బ్లౌజ్ 2 అయితే చాలా బాగున్నాయి. మరి మీకెలా అనిపించింది? ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లంగా జాకెట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఇదైతే బ్లౌజు వెనకమాల పోట్లీ బటన్స్ అయితే పెట్టాను, ట్రయాంగిల్ షేప్ పెట్టాను. శారీ కలర్స్తో పోట్లీ బటన్స్ అయితే పెట్టాను. ఇలా 2 స్టెప్స్గా పెట్టానండి. థ్రెడ్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. హ్యాంగింగ్స్ అయితే 2 కలర్స్ యూజ్ చేసి పెట్టాను. హ్యాండ్స్కి వాటికి కూడా పైపింగ్, అవుట్లైన్ అంతా పైపింగ్ వేశాను. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టాను. ఇంకా చాలా బాగుందండి. శారీ కలర్ అయితే లైట్ కలర్ వచ్చింది, కానీ డిజైన్స్ కూడా చాలా బాగుంది. శారీలో అయితే టిష్యూ కలిసింది, వైట్కి టిష్యూ కలర్తో వచ్చింది, చాలా బాగా వచ్చింది. దాని మీద అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ కూడా అంటించారు. బయట విడిగా అయితే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిజైన్స్, మోడల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను సెండ్ చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.